సింహాసనం మీద పడుకునున్నాడు భీష్ముడు. పడుకుంటూ మనసులో సంకల్పం చేశాడు, నేను యుద్ధంలో డస్సిపోయి పరశురాముడితో యుద్ధం చెయ్యలేక ఒక స్థితిలో ఆయన వేసిన బాణముల చేత దెబ్బతిని స్పృహ తప్పి ఒరిగిపోయి ఉండగా ఎక్కడి నుండో 80 బ్రాహ్మణులు వచ్చి నన్ను పైకెత్తారు. నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నాలాగే ఉన్నారు. వాళ్ళు నాకు ఊరట కల్పించి తిరిగి రథంలో కూర్చోపెట్టి వెళ్ళారు. గంగమ్మ రథం యొక్క నొగల మీద కూర్చుంది, ఆవిడ్ని నేను గుర్తుపట్టగలను. ఆ 80 బ్రాహ్మణులు ఎవరై ఉంటారు? వాళ్ళు నాకు దర్శనమిచ్చి ఈ యుద్ధము పరిపూర్ణమయ్యేటట్టుగా, నేను గెలిచేటట్టుగా నన్ను అనుగ్రహించుగాక అని ప్రార్థన చేసి సంకల్పం చేసి పడుకున్నాడు. పడుకుంటే ఆ రోజు రాత్రి పూర్తయిపోతోంది, బ్రాహ్మీ ముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుజాము కాలం. ఆ పరమ పవిత్రమైనటువంటి సమయానికి కొంచెం ముందర భీష్మాచార్యుల వారి కలలో వసువులు దర్శనమిచ్చారు. ఇచ్చి వాళ్ళన్నారు, నీవు ఏమును ఒక్కటి, నీకు వెరవనేలగాంగేయ రాము జయించునట్టి శరము సుమ్మని మోహనాస్త్రంబు నాకు నిచ్చిపోయిరి క్రమ్మరనెక్కడీని. ఆ కనపడినటువంటి వసువులు అన్నారు, ఓ భీష్ముడా, నీకు మాకు ఏ విధమైనటువంటి భేదం లేదు, మనం తత్వతః ఒక్కటే, ఇప్పటికింతవరకు చాలు. నీవు నీ గురువైనటువంటి పరశురాముణ్ణి గెలవాలి అంటే ఒక అస్త్రాన్ని ప్రయోగించాలి. ఆ అస్త్రం నీకు తెలుసు, కానీ నీకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి స్ఫురణకి తెచ్చుకో, నీకు జ్ఞాపకానికి వస్తుంది. అది మోహనాస్త్రం. ఇత పూర్వం నీకు ఉపదేశం ఉంది, నీకు బాగా తెలుసు కూడా ఆ అస్త్రం. కాబట్టి నువ్వు ఆ అస్త్రాన్ని ప్రయోగం చెయ్యి. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్పకుండా నీ గురువు ఈ యుద్ధంలో ఓడిపోతాడు అని వాళ్ళు ఉపదేశం చేసి అంతర్ధానం అయిపోయారు. ఎప్పుడైనా సరే ఇటువంటి దేవతాస్థానములలో ఉన్న వాళ్ళు కిందకి దిగి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మూలమైన తేజస్సు ఏది ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఉదాహరణకి విష్ణు ఉన్నారు, ఆయన అవతార స్వీకారం చేస్తారు. ఆయన రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేసి భూమి మీదకి వచ్చారనుకోండి, అంటే వైకుంఠమునందు విష్ణువు లేకుండా పోతాడు, లేకపోతే విష్ణు తత్వం లేకుండా పోతుందని అది ఉద్దేశ్యం కాదు. ఆ మూల సంబంధమైన తేజస్సు అలాగే ఉండి అవతారంగా కూడా ప్రవర్తిస్తుంది. అది భగవంతుని యందు ఉన్నటువంటి అపారమైన ప్రజ్ఞ. మనకి లేని విభూతులు పరమేశ్వరుని యందు ఉంటాయి. అందుకే ఆయన యందు కొన్ని గొప్ప గొప్ప లక్షణములు ఉంటాయి. మన శరీరం పంచభూతాలతో ఏర్పడుతుంది, పృథివ్యాపస్తేజో వాయురాకాశములతో. భగవంతుని యొక్క శరీరం అలా ఆ 5 భూతములతో ఏర్పడదు. ఆయన తనంత తానుగా ఒక అవతార స్వీకారం చేసి ఒక ప్రయోజనం కోసం ఈ భూమి మీదకి కిందకి దిగి వస్తాడు తప్ప ఆయన కూడా ఏదో పాపం చేశాడు, పుణ్యం చేశాడు, అందుకు ఆయన కిందకు వచ్చాడు, ఇలా అనుభవిస్తున్నాడు అని తీర్మానం చేయడం కుదరదు. సత్యమైన వస్తువు అసత్యంగా కనపడుతుంది, అసత్యమైన వస్తువు సత్యంగా కనపడుతూ ఉంటుంది. దాన్ని మాయా అంటారు. ఈ శరీరం సత్యంలా కనపడుతుంది, సత్యమైన ఆత్మ లేనిదిగా అసత్యంగా కనబడుతుంది, అది మాయ. అటువంటి మాయ ఏది ఉన్నదో అది ఆవరించి ఉంటుంది. కాబట్టి జన్మ పరంపరల యందు తిరుగుతూ ఉంటారు జీవులు. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఆమె మహామాయా స్వరూపిణి అయి అనేక జన్మల యందు జీవుల్ని తిప్పుతూ ఉంటుంది. అలాగే దేవతలకి సంబంధించినంత వరకు వాళ్ళ మూలస్థానములు అలాగే ఉంటాయి. అందుకే అష్టవసువులుగానే కనపడ్డారు. కనపడి భీష్మాచార్యుల వారికి నీకు మోహనాస్త్రం తెలుసు, నువ్వు దాన్ని స్మరించు అని ఉపదేశం చేశారు. తెల్లవారింది. ఆయన చెయ్యవలసినటువంటి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి, అవి ఎన్నడూ కూడా వైక్లభ్యం చెందకూడదు. ఆయన సంధ్యావందనాది కార్యక్రమాలన్నిటినీ పూజ చేశాడు. చెయ్యవలసినటువంటి తర్పణలు పూర్తి చేశాడు. అంటే యుద్ధం చేస్తున్నప్పుడు కాదు, ఏ పని చేస్తున్నా సరే చెయ్యవలసినటువంటి నిత్యకర్మ చెయ్యకుండా ఉండకూడదు. అందుకే సంధ్యావందనాది కార్యక్రమములను చేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే వసువుగా ఉన్నప్పుడు తెలిసి ఉన్నటువంటి విషయం ఇప్పుడు ఆయనకు భాషించింది, తనంత తానుగా భాషించింది. భాషించడం అంటే ఒకరు చెప్పవలసిన అవసరం లేకుండానే తనంత తాను ప్రకాశిస్తుంది బుద్ధి యందు.
అది ఆయన యొక్క పూర్వ వైభవం. ఒక వసువుగా ఉన్న కారణం ఈ జన్మలో వశిష్ఠుని యొక్క శాపవశాత్తు వచ్చిన చాలా చాలా గొప్ప కార్యాల్ని సాధించవలసి రావడం, ఇన్ని కారణముల చేత భగవదనుగ్రహం ఫలించి ఆయనకి మోహనాస్త్రం స్ఫురించింది. అన్నిటికన్నా మీరు జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. స్ఫురణ అన్న మాట వెనక ఎవరుంటారు అంటే భగవంతుడు ఉంటాడు. ఏ సమయమునకు ఏది జ్ఞాపకం రావాలో అది జ్ఞాపకం వచ్చింది అంటే దాని వెనక కేవలం భగవంతుని యొక్క కృప. అలా జ్ఞాపకం రాలేదు అంటే భగవంతుని యొక్క అనుగ్రహము యొక్క లేమి. అంతేకాని ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞతో సంబంధం కాదది. ప్రజ్ఞ ఆయన సాధన ఆయనకు ఉంటుంది. కానీ ఎంత సాధన చేసినప్పటికీ ఏ సమయమునందు ఏది జ్ఞాపకానికి రావాలో అది జ్ఞాపకం రావడం భగవంతుని యొక్క కృప ఉంటేనే సాధ్యం. అందుకే కర్ణుడి దగ్గర నిజానికి శక్తి అస్త్రం ఉంది. అది అర్జునుడి మీద ప్రయోగించి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం ఎలా మలుపు తిరిగేదో, ఘటోత్కచుడి మీద ప్రయోగించి వదిలిపెట్టేసుకున్నాడు తప్ప ఇది అర్జునుడి మీద ప్రయోగిద్దామనేటటువంటి ఆలోచన కలగలేదు అంటే దాని వెనకాతల శ్రీకృష్ణుడున్నాడు అన్న విషయం వేరుగా ప్రతిపాదించవలసిన అవసరం ఎందుకుంటుంది? కాబట్టి ఆ స్ఫురణ శక్తి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఆ స్ఫురణ శక్తిని ఏ కారణానికి ఇస్తాడు అంటే ధర్మాచరణము చేత ఇస్తాడు. ఎవరు ధర్మమునందు అనువృత్తి కలిగి ఉంటారో వారికి మన ఊహకు అందనటువంటి రీతిలో స్ఫురణ శక్తి నిలబడిపోయి ఉంటుంది. అది తర్కమునకు అందేటటువంటి విషయం కాదు. అలా మహాత్ముల యొక్క స్ఫురణ శక్తికి ప్రత్యక్షమైన నిదర్శనములు ఇప్పటికీ ఉన్నాయి. అందుకే అన్నిటికన్నా గొప్పదేది అంటే ధర్మమే. భీష్ముడు గురువుగారితో యుద్ధం చేస్తున్నాడు. అధర్మమా ధర్మమా అని మనకెవరికైనా అనుమానం ఉండొచ్చు. కానీ ధర్మము కొరకు గురువుగారితోనైనా సరే యుద్ధం చేస్తున్నాడు తప్ప ఆయనకి గురువుగారి మీద చిన్న చూపు కాదు, గురువుగారిని ధిక్కరించాలని కాదు, గురువుగారిని గౌరవించకూడదని కాదు. గురువు అంటే దైవంతో సమానం. కానీ గురువే చెప్పిన ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టాడు. అది ఆయన ధర్మమునందున్న అనురక్తి. అందుకే భగవద్ అనుగ్రహం కలిగింది. ఉపదేశం లేనటువంటి మోహనాస్త్రం స్ఫురించింది. అంటే నిజానికి అది ఉపదేశం చేసి ఉంటే ఎవరు చేసి ఉండాలి? పరశురాముడే చేసి ఉండాలి. ఉపదేశం లేదు కానీ స్ఫురించింది అంటే ఇప్పుడు ఎవరికి మోహనాస్త్రం లేదు? పరశురాముడికి లేదు. ఎవరికి వచ్చింది? శిష్యుడికి వచ్చింది. గురువు చెప్పండి శిష్యుడికి ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్ అనుగ్రహంగా వచ్చింది. మరి గురువు గురాంది శిష్యుడికి ఎలా వచ్చింది? ఎక్కడ ధర్మం ఉందో అక్కడ వచ్చింది. అంటే భీష్ముడు పరమ ధర్మపరాయణుడు. ఆయన చేస్తున్న దాంట్లో దోషం లేదు, ఆయన చేసిన దాంట్లో దోషం లేదు. తప్పెక్కడైనా ఉంటే అంబయందు ఉండాలి, తప్పెక్కడైనా ఉంటే అంబని వెనకేసుకొచ్చి యుద్ధానికి వచ్చి గురువైనా పరశురాముడి యందు ఉండాలి. పరశురాముణ్ణి తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చినటువంటి అంబ తాతగారి ఎందైనా ఉండాలి. తప్పించి భీష్ముని యందు మాత్రం కించిత్ దోషం కూడా లేదు. ఆయన ధర్మాన్నే గట్టిగా పట్టుకున్నాడు అనడానికి ఈ సంఘటన ప్రబలమైనటువంటి సాక్ష్యం. కాబట్టి ఆయనకి మోహనాస్త్రము స్ఫురించింది. సంతోషించాడు, యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఆ యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైతే ఈసారి పరశురాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. బ్రహ్మాస్త్రం అంటే అదేం సామాన్యమైన అస్త్రం కాదు. మరి గురువుగారు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు శిష్యుడు తత్తుల్యమైన అస్త్రాన్నే ప్రయోగించాలి. బ్రహ్మాస్త్రానికి విరుగుడు బ్రహ్మాస్త్రమే. అందుకే భీష్ముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రెండు బ్రహ్మాస్త్రములు కలుసుకుంటే సృష్టి అంతా సంక్షోభమైపోతుంది. దానికి సైన్యంతో సంబంధం ఏముందండి? ఇద్దరు యోధులు, ఇద్దరు మహాపురుషులు యుద్ధం చేస్తున్నారు. రెండు బ్రహ్మాస్త్రములు ఢీకొన్నాయి. ఢీకొని ఆ యుద్ధం అంత తీవ్రంగా జరుగుతోంది. ఇక గురువు బ్రహ్మాస్త్ర ప్రయోగం వరకు వచ్చేశారు. కాబట్టి ఇక నేను ప్రయోగించవలసిన సమయం ఆసన్నం అయిపోయింది. ఈ యుద్ధం ఎక్కడో అక్కడ ఆగాలి. కాబట్టి వెంటనే భీష్మాచార్యుల వారు చేతిలో బాణాన్ని పట్టుకుని మోహనాస్త్రాన్ని దాని మీద అభిమంత్రించాడు. అభిమంత్రించి ఇంకా విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు. చేతనాచేతనములు అన్నీ కూడా ఆక్రందించేయటం ఒక్కసారి. అది ప్రకృతికి ఉన్నటువంటి గొప్పతనం. భీష్ముడు కాని మోహనాస్త్రాన్ని వదిలిపెట్టేశాడా పరశురాముడు పడిపోతాడు. అసలు మొట్టమొదటిసారి భగవదవతారం మనుష్యుడి చేతిలో పడిపోతుంది. ఎంత కాదన్నా గురువు,
గురువు శిరస్సు తెగిపోతుంది, గురువు పడిపోతాడు. అది మత్స అయిపోతుంది. ఎంత యుద్ధం జరగనివ్వండి, అది ఇంకొకలా ఆగిపోతే మంగళప్రదంగా ఉంటుంది తప్ప గురువు పడిపోవడం అనేటటువంటిది ఊహించడానికి కూడా అందే విషయం కాదు. అందుకే చేతనాచేతనములన్నీ ఆక్రందించాయి. ఈ దేనికి? పరశురాముడు పడిపోతాడేమో అన్నదానికన్నా భీష్ముడు ప్రయోగించేస్తాడేమో అని. ఇంత ధర్మాత్ముడే, ఇంత సకల శాస్త్ర విశారదుడే వదిలిపెట్టేస్తే మోహనాస్త్రాన్ని ఎంత పెద్ద ఇబ్బంది వచ్చేస్తుంది. కాబట్టి ఎలా ఆక్రందించేయి కానీ ఎవరొచ్చి చెప్తారు? నారదుడు పరిగెత్తుకొచ్చాడు. నారదుడు వస్తే దెబ్బలాట్లు పెడతాడంటారు, తెలిసి తెలియని మాటలు. నారదుడు ఎక్కడైనా జ్ఞానాన్ని ఆవిష్కరించడానికి వస్తాడు. నారదుడు మహానుభావుడు. అటువంటి నారదుడు గబగబా పరిగెత్తుకొచ్చి భీష్మాచార్యుల వారితో అన్నాడు, వద్దు, ఇది కర్కశత్వము. గురువు యుద్ధం చేస్తూ ఉండుండవచ్చు కాక, నిన్ను అధర్మమును పాటించమని అని ఉండవచ్చు కాక, నువ్వు మాత్రం మోహనాస్త్ర ప్రయోగం చేసి గురువుని పడగొట్టడానికి వీల్లేదు. ఇది అపారమైన కర్కశత్వము సుమా, ప్రయోగించవద్దు అన్నాడు. అవతల పరశురాముడి వైపు మరి సరే ఈయన ఆపుతాడు, మరి అవతల ఆపేది ఎవరు? జమదగ్ని పరిగెత్తుకొచ్చాడు. అంటే మీరు ఒకటి ఆలోచించాలి, పునర్జన్మ సిద్ధాంతం అనేటటువంటిది, పుణ్యాత్ములు దివ్యమైనటువంటి స్థానములు అలంకరిస్తారు అనేటటువంటిది, పితృస్థానములలోకి వెళ్ళిన వారు మనం చేసేటటువంటి పనులను గమనిస్తారు అనేటటువంటిది పరమ సత్యము అని రూఢమవుతోందా లేదా? రూఢమవుతోంది అనడానికి ఇవే సాక్ష్యాలు. భారతం చెప్పడం కాదు, భారతం చెప్పిన వాడివి పితృదేవతా స్థానాలు ఉంటాయని నమ్మితే భారతం చెప్పిన దానికి సార్థక్యం. భారతం చెప్పి పితృదేవతలు ఉంటారా అంటే అది కాదు. ఉంటాయనడానికి ఇది ప్రబల నిదర్శనం. భారతంలో ఎన్ని పర్యాయాలు ఇలా కనపడ్డాయి. ఇత పూర్వం పాండురాజు గారు దేవేంద్రుడితో కలిసి బయలుదేరి వచ్చి జరుగుతున్నటువంటి యుద్ధం చూడడం కోసం వచ్చాడు అని చెప్పి ఒక సందర్భంలో భారతంలో మీకు నేను చూపించాను. ఇవాళ పరశురాముడి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన వాడు జమదగ్ని మిగిలిన పితృస్థానాలతో కలిసి వచ్చాడు. వచ్చి పరశురాముడితో మాట్లాడుతున్నాడు. అంటే శరీరాలు విడిచిపెట్టినా వాళ్ళు ఉన్నత లోకములు చేరుతారు సాధనా బలంతో. ఆ పుణ్యప్రదమైనటువంటి జీవితాలు గడిపిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు ఆ స్థానములను చేరి వంశగౌరవం నశించిపోకుండా తన వంశంలో ఉన్న వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండాలని కోరుకుంటూ ఉంటారు అనడానికి ఇంతకన్నా ప్రబల సాక్ష్యం ఏమి ఉంటుంది? కాబట్టి జమదగ్ని పరిగెత్తుకొచ్చాడు, పితరులు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి పరశురాముణ్ణి పట్టుకొని ఒక మాట అన్నారు, వినుము, వసుమూర్తి తండనంజ సామాన్య తేజుడు అహవభూమి మనకు జయింప వశమే భీష్ముని విప్రున కగునే రోషమును మత్సరమును. ఏమిటయా పరశురామ ఈ పనులు? అసలు ఎవరితో యుద్ధం చేస్తున్నావు? నా శిష్యుడితో అంటున్నావు. అతను సాక్షాత్తుగా వసువు, దేవతాగణములలోని వాడు, శాపవశాత్తు భూమి మీదకి వచ్చాడు. అంతటి గొప్పవాడితో యుద్ధం చేస్తున్నావు. ఇతన్ని సామాన్యుడిగా భావన చేసి యుద్ధం చేస్తున్నావే, ఇతన్ని మట్టు పెట్టడం సాధ్యం అవుతుంది అనుకుంటున్నావా? ఎలా సాధ్యం అవుతుంది? మనకు జయింప వశమి భీష్ముణ్ణి జయించగలవా? దేవతాగణంలోని వాడు నీకు శిష్యరికం చేశాడు, నరుడిగా వచ్చాడు కాబట్టి శిష్యరికం చేసి పొందాలి కాబట్టి, గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి పొందాడు. అంత మాత్రం చేత నువ్వు నియంత్రించలేవు, నువ్వు ఓడించలేవు. ఎందుకు ఓడించలేవంటే ఆయన సహజ ప్రతిభ అటువంటిది. అందుకు మోహనాస్త్రం స్ఫురించింది. అటువంటి శిష్యుడికి గురువునయ్యానని ఆనందించు. ధర్మం కోసం నిలబడుతున్నాడు. ఇన్ని ఉన్నా గురువే చెప్పినా ధర్మం కోసం నిలబడుతున్నానన్నాడు. అదే పరశురాముడైతే వచ్చి కాళ్ళ మీద పడి అంబ ఏడిచిందని మాటిచ్చేశాడు. నిజానికి ఎవరు గొప్ప? భీష్ముడే గొప్ప. అటువంటి వాడికి గురువునయ్యానని సంతోషించి ఆపే యుద్ధం. అంతేగాని ఎందుకు భీష్ముడితో ఇంకా యుద్ధం కొనసాగిస్తావు? ఇంకొక మాట చెప్పనా, నా బాణములతో వాణ్ణి పడగొట్టేస్తానని చెప్పి నువ్వు అంబ దగ్గర ప్రతిజ్ఞ చేశావు, నువ్వు చెయ్యలేవు, నీకు సాధ్యం కాదు. ఇది నీకు తండ్రి స్థానంలో ఉండి చెప్పట్లా, ఆ శరీరం వదిలిపెట్టా. ఇవాళ పితృదేవతా స్థానంలో ఉండి చెప్తున్నా. వసువులు పితృదేవతా స్థానాలతో సంబంధం ఉన్నవాళ్ళు. అసలు నువ్వు కాదు, ఎవరూ చంపలేరు భీష్ముడిని. భీష్ముణ్ణి చంపాలంటే మళ్ళీ ఇంకో అవతారం వస్తుంది. అదే అవతారం రావాలి. నారాయణుడి పక్కన ఉన్న నరుడు అర్జునుడుగా అవతారంగా వస్తాడు. ఇంకొక అవతారం వస్తే తప్ప భీష్ముడు పడడం.
నారాయణ సకుడైనటువంటి నరుడు మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తి అర్జునుడుగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ అర్జునుడు యుద్ధభూమిలో ఈయన్ని పడగొట్టాలంతే తప్ప అంగులకు ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకో అవతారం రావాలి. పరశురామ అవతారంగా వచ్చి భీష్ముడికి గురువు అయ్యావు, అంతవరకు చాలు. అది నీ అదృష్టం, ఆ కీర్తి. అంతేకాని నేను చెప్పండి ఆయన దగ్గర ఎక్కడుంది నేను పడగొట్టేస్తానని మాత్రం ముందుకు వెళ్ళకు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి నా మాట విను. గంగమ్మ పరిగెత్తుకొచ్చి మా మాట విను, ఇక్కడతోనైనా ఈ యుద్ధాన్ని ఆప్ చేయండి, ఇది మంచి పద్ధతి కాదు, ఆయన్ని సంహరించడం సాధ్యం కాదు, ధర్మం కోసం నిలబడినవాడు, ఇక ఇక్కడితో యుద్ధాన్ని పూర్తి చేసి వత్సా ఈ యుద్ధం ఎంతసేపు కొనసాగుతుందిరా, ధర్మం కోసం నిలబడ్డావు, ఆయుష్మాన్ భవ అని వదిలిపెట్టి మంగళప్రదంగా పూర్తవుతుంది. ఇక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళి పరశురాముడికి చెప్తున్నారు, పరశురాముడి దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చి భీష్ముడికి చెప్తున్నారు, భీష్ముడి దగ్గర నుంచి పరిగెత్తుకెళ్ళి పరశురాముడికి చెప్తున్నారు. ఆయనే సేవ ఆయన వేసేస్తున్నాడు, ఈయనే సేవ ఈయన వేసేస్తున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉంది. మోహనాస్త్రం చేత పట్టుకుని ఉన్నాడు కదా, ఏ క్షణంలోనైనా వేయడానికి, ఇంకా యుద్ధానికి పరిసమాప్తి తీసుకురావాలని. అప్పుడు ఏ వసువులు మోహనాస్త్రం స్ఫురణకు రావడానికి కారకులో ఆ వసువులే పరిగెత్తుకొచ్చి గురువుగారు ముందు యుద్ధాన్ని ఆపి నిన్ను మెచ్చుకోవడం కాదు, నువ్వే యుద్ధాన్ని ఆపు, అది మర్యాద, వాపు అని భీష్ముడితో అన్నారు. గురుడు బ్రహ్మవిదుడు అకుంఠిత తేజుండు పరశురాముడు అతని పాలికీవు భక్తి మెరయనేగి ప్రణమిల్లి తదనుగ్రహంబు పడయవలయు అనఘ. ఇప్పుడు నువ్వు మోహనాస్త్రాన్ని ప్రయోగించు. నువ్వు మోహనాస్త్రాన్ని సంధించబోతున్నావన్న విషయం తెలుసుకోలేని అమాయకుడు పరశురాముడు కాడు, తనకి మోహనాస్త్రం తెలియదన్న విషయం తెలియనివాడు కూడా కాడు. కాబట్టి ఇప్పటికే గురువుకు అర్థమైంది, ఇప్పుడు నువ్వు కానీ ప్రయోగిస్తే తాను పడిపోయినట్టే, కాబట్టి నువ్వే గెలిచినట్టని గురువుకి తెలుసు. కానీ ఆ మాట గురువు గారు అనాలా, ఆ మాట గురువు అనవలసిన అవసరం లేకుండా నువ్వు వెళ్ళి నమస్కారం చేసి నేల మీద పడాలా. మర్యాద అని ఒక మాట ఉంది కదా, ఎంత నువ్వే గెలిచినా గురువుగారు గెలిచినట్లే భావన చేయాలి, అప్పుడే నువ్వు ఉత్తమ శిష్యుడివి. కాబట్టి గురుడు బ్రహ్మవిదుడు, ఆయన బ్రహ్మమును ఎరిగినవాడు, మహానుభావుడు. అసలు ఆ భావన లేకపోతే గురువు ఎందుకు అవుతాడండి? గురువు తన ప్రజ్ఞ వల్ల అవడు, శిష్యుడి యొక్క భావన ప్రకర్ష వలన, ఆ భావనలో ఉన్న గొప్పతనం వల్ల గురువు అవుతాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నమస్కారం చేయి, ఆయన ఆపి ఒరే నాయన నువ్వే గెలిచేసినట్రా అనడం కాదు, నువ్వు ముందెళ్ళు. ఎంత ధర్మం అండి! ఏ మోహనాస్త్రం స్ఫురింపచేశారో వాళ్లే ప్రయోగించవద్దు, కానీ నువ్వు ముందు రథం దిగి వెళ్ళి నమస్కారం చేయి అని. గురుడు బ్రహ్మవిదుడు అకుంఠిత తేజుండు, ఆయన తేజస్సు అసామాన్యం, మహానుభావుడు. తప్ప గురువు గురించి తక్కువ ఒక్క మిట్టి ఆలోచించకూడదు. నాకు మోహనాస్త్రం ఉంది కాబట్టి నేను గొప్పవాడిని ఆలోచన చేయకు. నువ్వు ఎంతో భక్తితో, అంటే నీ కోదండం నీ బాణాలు అన్ని రథంలో పెట్టి కిందకి దిగిపో, దగ్గరికి వెళ్ళు, ఆయనకి వంగి నమస్కారం చెయ్యి. ఏరా యుద్ధం ఆపేశావు, ఓడిపోయావా అంటాడా? అనడు. అంత అమాయకుడా, అంత బోకరించేవాడా? అపార ప్రజ్ఞాశాలి. నీ దగ్గర మోహనాస్త్రం ఉంది, తన దగ్గర లేదని తెలుసు. నువ్వు ప్రయోగించకపోయినా నువ్వు గెలిచావని తెలుసు. ఆ మాట ఆయన అనాలి, నువ్వు అనకూడదు, ప్రయోగించకూడదు. ఉందని తెలియాలి అంతవరకు. నువ్వు అనకూడదు గురువుగారిని గెలిచానని. ఆ స్థితి వచ్చే వరకు యుద్ధం చేయకూడదు, నువ్వు ప్రయోగించకూడదు. అసలు ఆ హద్దు పాటించడం ఎంత కష్టం అండి, దానికి ఎంత ఓర్పు ఉండాలండి. అది ఎవరికి భగవద్ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు పొరపాటు చెయ్యకుండా కాపాడుకుంటారు. దేవతలు పెద్దలు అందరూ కాపాడి రక్షణ చేస్తూ ఉంటారు. అందుకే కదా రాముడు రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు అంటే, రాముడి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడికి ఏ ఏ కాలమునందు ఎటువంటి రక్షణ ప్రసరించాలో అది అలా ప్రసరిస్తుందంతే, అందులో సందేహం అక్కర్లేదు. ధర్మో రక్షతి రక్షిత, ఈ జాతి సందేశం. యావత్ ప్రపంచానికి భారతదేశం చెప్పినటువంటి గొప్ప సందేశం, ధర్మమును పట్టుకున్న వాణ్ణి ధర్మము రక్షించి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వే వెళ్ళు అని తన అనుగ్రహంబు వడయవలయుననఘ. ఇప్పుడు నువ్వు పాపాన్ని మూటగట్టుకోకూడదు, పాపములు లేనివాడా అనగా. ఇప్పుడు వెళ్ళి ఆయన అనుగ్రహాన్ని పొందు. ఇప్పుడు కాదు, ఎప్పుడూ గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ వినయానికి గురువు సంతోషించాలి. వెంటనే ఆయన రథం దిగి
గురువుగారి దగ్గరికి వెళ్ళి శిరస్సు ఉంచి నమస్కారం చేసి నిలబడ్డాడు. ఒక్క మాట మాట్లాడలా. గురువుగారు మీ దగ్గర లేనిది నా దగ్గర ఒకటి ఉందండి, నేను వేసేస్తే ఏమైపోతుందండి, నేను వేయలేదండి, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడలా. వంగి నమస్కరించి నిలబడ్డాడంతే. ఆయన చాలా సంతోషించాడు. సంతోషించి అంబవంక తిరిగాడు. నిజానికి వాడు అస్త్రప్రయోగం చేస్తే ఈ యుద్ధంలో వాడు గెలుస్తాడు, ప్రకటనంగా గెలుస్తాడు. కానీ వాడు గురుభక్తితో అస్త్రప్రయోగం చేయలే. వాడే యుద్ధంలో గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. అంబా, నేను ఓడిపోయాను కాబట్టి నా మాట నిలబెట్టుకోలేను. నేను నీతో ఏం చెప్పాను? భీష్ముడు నీకు న్యాయం చేసి విచిత్ర వీర్యునికిచ్చి వివాహం చేసేటట్టయినా చేస్తాను, లేదా భీష్ముడి తల తెంపేస్తానని చెప్పాను. విచిత్ర వీర్యుడికిచ్చి పెళ్లి చేయమని చెప్పాను, వినలేదు, అధర్మం అన్నాడు. అతడిదే ధర్మం అనడానికి గుర్తు యుద్ధంలో నేను ఓడిపోయాను. ఓడిపోయాను కాబట్టి నేను ఆయన తల త్రుంచలేను. గెలుపు ఓటములు యుద్ధంలో తెలుస్తాయి. నేను చెయ్యవలసిన కర్తవ్యం నేను చేశాను. ఏ మాట ఇచ్చానో ఆ మాట కోసం పరిశ్రమించాను. వాడు గెలిచాడు. కాబట్టి ఇప్పుడు నేను వాడిని శాసించడం కుదరదు, నీ దారి నువ్వు చూసుకో అని ఆయన వెళ్ళిపోయాడు. అంటే బహుశః గురువుతో యుద్ధం చెయ్యవలసిన అవసరం ఏర్పడి ఇన్ని రోజులు యుద్ధం చేసిన తరువాత ధర్మానికి భగవదనుగ్రహంగా ఒక అస్త్రము ఆయన మనసులో స్ఫురించి అస్త్రప్రయోగం చెయ్యకుండానే నారదాది మహర్షులు, జమదగ్ని ఇంతమంది వచ్చి శిష్యుడు గెలిచాడు అని గురువుగారు ఒప్పుకునేటటువంటి స్థితి కల్పింపబడడం, ధర్మానికి శిష్యుడు నిలబడ్డాడు అనేటటువంటి సంఘటన నిరూపణం కావడం. ధైర్యం దేనికి కావాలి అంటే అప్పటికి కష్టమనిపించినా ధర్మాన్ని పట్టుకున్నవాడు గెలిచి తీరుతాడు. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టవద్దు. అధర్మాత్ముడు అప్పటికి గెలిచినట్టు ఉంటాడు, అధర్మాత్ముడు అప్పటికి సంతోషించినట్టుగా ఉంటుంది. కానీ శాశ్వతమైనటువంటి సుఖము, శాశ్వతమైన ఆనందము ధర్మాత్ముడివి. అధర్మాత్ముడు అప్పటికి మెరిసిన సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి ధర్మాన్ని వదిలిపెట్టకు సుమా, ధర్మమును పట్టుకున్న వాడికి అన్ని రకములైన అనుగ్రహములు ఉంటాయి అని మనకి మహాభారతంలో భీష్మోపాఖ్యానం ద్వారా అంబ విషయంలో గురువుగారినే గెలవడం ద్వారా భీష్ముడు ఆవిష్కరించాడా లేదా? కాబట్టి అసలు చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని తొడిగాడు. బహుశः ఇలా జరగడం అనేటటువంటిది ఆర్షవాంగ్మయంలో ఎక్కడా కనపడదు. అంత అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం భీష్మాచార్యుల వారి జీవితంలో ఆవిష్కృతమైంది. ఆయనకి ధర్మం మీద ఎంత ధృతి, ఎంత పట్టుదల అన్నది అర్థమవుతుంది. ఇంత ధర్మాత్ముడు పరశురాముడే గెలవలేకపోయాడు, ఆయనని గెలవడం సాధ్యం కాదని జమదగ్ని లాంటి వాడు చెప్పాడన్న తర్వాత అంబేం చేయాలి? నిజానికి వెళ్ళి భీష్ముడి కాళ్ళ మీద పడాలి. దోషం అయిపోయింది, నా జీవితానికి న్యాయం జరిగేటట్టు చెయ్యి అని అడిగితే భీష్ముడు ఏం చేసి ఉండేవాడు? ఆమె భీష్ముని ఆశ్రయించలేదు. భీష్ముని మీద పగ రెట్టింపయింది ఆవిడికి. పరశురాముణ్ణి కూడా గెలవనివ్వలేదే, నేను అనుకున్న మాట నెరవేరలేదే, వేరొకసారి అవమానం పొందాను. ఎందుకని? అంబా, భీష్ముణ్ణి నేను గెలవలేకపోయాను, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు కదా పరశురాముడు. కాబట్టి వేరొకసారి భీష్ముడు ఎదురుగుండా ఓడిపోయాను, భీష్ముణ్ణి చంపి తీరవలసింది. మరింత పగపట్టింది. మరింత పగపట్టి ఆమె పుణ్యాశ్రమములు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటికీ బయలుదేరి వెళ్ళింది. ఎక్కడెక్కడ నదీ తటములు ఉన్నాయో వాటన్నిటికీ వెళ్ళింది. అసలు స్త్రీకి సాధ్యం కానటువంటి రీతిలో, అనితర సాధ్యమైన రీతిలో, అంటే పురుష శరీరము కన్నా స్త్రీ శరీరం కొంత కోమలత్వం ఎక్కువ ఉంటుంది కదా, కొంత బడలిక ఎక్కువ ఉంటుంది కదా, నియమపాలనలో కొంత క్లేశం ఉంటుంది కదా, అరణ్యాలు పట్టి ఒంటరిగా ఎక్కడో ఉండి చెయ్యడం సాధ్యం కాదు కదా. అయినా వాటిని తట్టుకుని దేనికి? కేవలం భీష్ముడి మీద పగతో ఆమె తపస్సు చేస్తూనే ఉంది. ఒకనాడు గంగ ప్రత్యక్షమైంది ఆవిడికి. ఎంత తపస్సు అనుకుంటున్నారు? విశ్వామిత్రాది మహర్షులు తపస్సు చేసినటువంటి సిద్ధాశ్రమం లాంటి ప్రదేశాలు వెతుక్కుని తపస్సు చేసింది. ఎందుకని అంటే ఒక చోట చేసిన పుణ్యం కన్నా వేరొక చోట చేసినటువంటి పుణ్యం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. నేను ఒక పృథివీలింగాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తే వచ్చేటటువంటి ఫలితం ఒకెత్తు,
నేను శ్రీశైలంలో మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళి ఇన్ని నీళ్లు ఆయన మీద పోయడం ఒకెత్తు, కోట్ల పర్యాయములు చేసిన అభిషేక ఫలితం మల్లికార్జున లింగానికి చేస్తే వస్తుంది. ఎందుకంటే అది జ్యోతిర్లింగం, స్వయంభవు. నేను చేసినది పృథివీలింగం, దీని ఫలితం ఒకటి, దాని ఫలితం ఒకటి. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టిన దానికి, కడుపు నిండా ఉన్నవాడికి మీకు ప్రేమగా ఉందని అన్నం పెట్టిన దానికి తేడా ఉందా లేదా? మీకు ప్రత్యక్షంగా కనపడితే ఒక ఫలితమును, శాస్త్రం చెప్తే ఒక ఫలితమునా? నమ్మకం ఉంటే శాస్త్రం చెప్పిన దాని మీద కూడా మీకు నమ్మకం ఉండాలి. కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కంటికి కనపడవు, అంతే తేడా. ఇది మీకు కంటికి కనపడుతుంది, తెలుస్తుంది. అన్నం తిన్నవాడికి అన్నం పెడితే అంత సంతోషం ఉండదు. ఆకలి ఉన్నవాడికి మీరు పెట్టిన దాని వల్ల సంతోషం ఎక్కువ అన్నది అనుభవంలో తెలుస్తుంది. కొన్ని ఇక్కడ అనుభవంలో తెలియవు, శాస్త్ర ప్రమాణముగా తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఒక స్వయంభూలింగానికి చేసినటువంటి అభిషేకం విశేష ఫలితాన్ని ఇచ్చినప్పుడు కొన్ని ఆశ్రమ తటముల యందు, కొన్ని నదీ తీరముల యందు చేసినటువంటి తపస్సు కూడా అంత ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.